నకిలీ ఎంపీపీ ఎన్నికకి సంబంధించి కూడా టీడీపీ నేతలు సాగించినటువంటి దౌర్జన్యకాండకు కూడా మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి కారుమన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ దౌర్జన్యకాండని? ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో రౌడీ మొక్కల్లా రెచ్చిపోతూ దాడులు తెగబడుతూ సాక్షాత్తు మాజీ మంత్రి ఇంటినే కూడా నిర్బంధించే పరిస్థితి వచ్చింది. ఏ విధంగా చూస్తారు అసలు? చాలా దారుణమైన హేయమైన పని. చరిత్రలో ఇప్పుడు ఇలాంటి ఎప్పుడు లేవు, ఎప్పుడు జరగలేదు. చాలా ఒక అన్నదమ్ముల భావంగా మంచి స్నేహభావంతో అన్నీ ముందుకెళ్ళేవాళ్ళు. ఇటువంటి దౌర్జన్యకాండ, రౌడీల్ని డబ్బులిచ్చి మందు కొట్టించి తీసుకొచ్చి చాలా దౌర్జన్యం చేసేది ఇది దుర్మార్గం, హేయమైన పని. ఇది చాలా తీవ్రమైన పరిణామాలు అనుభవిస్తారు. ఇది రాబోయే వాళ్ళకి నేర్పుతున్నారు ఈ సంస్కృతిని. ఈ సంస్కృతి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంఖ్యాబలం లేదు, అయినా మ్యాండేట్ లేదు, అయినా కానీ ఏదో విధంగా ప్రలోభాలు పెట్టాలి, భయాంభ్రాంతులు గురి చేయాలి. నిన్న చూస్తే బొంకుల మీద దాడి చేశారు, ఈరోజు చూస్తే ఇంటి మీద దాడి చేస్తున్నారు. ఏం చూస్తారు అసలు? ఇవాళ ఒక బీసీ ఎంపీపీ లేడీని చేస్తున్నాం, వాళ్ళ బంకు మీద కూడా దాడి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే ఇవాళ వాళ్ళకి మెజార్టీ కూడా లేదు. 2 తెలుగుదేశం 2 జనసేన గెలిచారు వాళ్ళు. మరి రెండిట్లని మన దగ్గర తీసేసుకున్నారు. అయినా సరే మేము పెద్ద పట్టించుకోలేదు. ఇవాళ మాకు 13 మంది మెజార్టీ ఉన్నారు. మాకు ఆ 13 మందిని కూడా మేము తీసుకెళ్తానికి ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకుని దీన్ని వాయిదా పడేలా చేసి దుర్మార్గంగా హేయంగా దుర్మార్గం చేశారు. ఇది చాలా హేయమైన పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పోలీసు వ్యవస్థ నిద్రపోతుంది అనుకోవచ్చు. అసలు ఉదయం నుంచి ఒక పోలీస్ అన్న వ్యక్తి అందులోనే కనపడలేదు. ఏం చూస్తారు? పోలీసు వ్యవస్థ నిద్రపోతున్న కన్నా అసలు మొత్తం వాళ్ళు సెలవు పెట్టి మొత్తం పోయారేమో అని అనుకున్నాను. నేను నిద్రపోతాను కాదు, మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఈవెన్ డీజీపీ కాడి నుంచి, డిఐజీ కాడి నుంచి, ఎస్పీ కాడి నుంచి, డిఎస్పీ కాడి నుంచి పోలీస్ అంతా కూడా సెలవు పెట్టి పోయినట్టున్నారు. మరి వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ టోటల్గా ఒక పోలీస్ కూడా ఇక్కడ రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎస్పీకి చెప్పినా, ఏం చెప్పినా ఒక ప్రభుత్వానికి తొత్తులాగా మరి వ్యవహరించే కార్యక్రమం చేశారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. కోరుకుంటారు ప్రధానంగా ఎన్నికకి సంబంధించి జరగాలని కోరుకుంటున్నారా? ఏం చూస్తారు అసలు? ఇప్పటికే వాయిదా పడింది, ఏం చూస్తారు? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాను. దానికి సహకరించాలి. ఇప్పుడు మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు మేము కాదని లేదు. ఎమ్మెల్సీని తీసుకున్నారు, అందరినీ తీసుకున్నారు. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని మేము తీసుకోలేదు. మా పార్టీ వాళ్ళని వాళ్ళు తీసుకుని మళ్ళీ తిరిగి దౌర్జన్యకాండ చేస్తున్నారు. ఇది చాలా హేయమైన పని అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. ఆర్మీల రాధాకృష్ణకి ఏం చెప్తారు? అట్టున్నారా, సిద్ధంగా ఉన్నారంటారా? ఎప్పుడైనా ఇవ్వక తప్పదంటారా? అట్టుకు 2.5 అట్లు సిద్ధంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రేపొద్దు నువ్వు ఎక్కడున్నా సరే, మా సప్త సముద్రాల అవతల దాకున్నా సరే, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్ట ఇటువంటి అన్నీ కూడా అనుభవిస్తారు, వదలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా కూడా తామంతా ఒకటే కోరుకుంటున్నారు, కూడా ఎన్నికలకు సంబంధించి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. గతంలో ఎప్పుడు ఇలాంటి చర్యలు కూడా లేవు. తాము ఇలాంటి విధ్వంసాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. ఈ కుమారరావు రాజు సాక్షి అత్తుల నుంచి.